ఇంతకుముందు చెప్పాను కదా, హర్డ్ మెంటాలిటీతోని మనం బిహేవ్ చేయకూడదు. హర్డ్కి ఆపోజిట్గా బిహేవ్ చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ అ వ్యూ బట్ నోబడి హ్యాస్ అ క్లూ. మీరు చూసినట్టయితే కోవిడ్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ అనేది చాలా అధికంగా రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. దాదాపు 2010-11 నుంచి చాలా ఎక్కువగా జరిగింది. సో అప్పుడు చేసిన ఈ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనీ గైడ్ యొక్క ఎపిసోడ్ భాగంగా మనము కొత్త పర్సనాలిటీస్ని ప్రతి వారం తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసి మీకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి ఉచితమైన సలహాలు, వివిధ రకాల విషయాల మీద కొత్త ఆస్పెక్ట్స్ని అందించడం అనేది చేస్తున్నాం. అయితే ఈరోజు మనీ గైడ్ యొక్క భాగంగా మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, అసలు గోల్డ్ వెనక అసలు ఇంత హైప్ నడుస్తుంది కదా. సో గోల్డ్లో అసలు ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా, ఎటువంటి హైప్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా అసలు గోల్డ్లో ఎన్ని రకాల విషయాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు తుమ్మా బాలరాజ్ సార్ గారు ఉన్నారు. అయితే సార్ గురించి చెప్పాలి అని అంటే 23 సంవత్సరాలుగా ఆయన ఇదే ఫీల్డ్లో మ్యూచువల్ ఫండ్స్కి, ఇన్సూరెన్స్కి సంబంధించి అండ్ వివిధ రకాల కార్పొరేట్ ట్రైనింగ్స్తో పాటు వేల మందిని ట్రైన్ చేసి వేల మంది ప్రొఫెషనల్స్కి ఆయన యొక్క కన్సల్టింగ్ సేవల్ని అందిస్తూ అండ్ ఆయన ఫినాన్స్ డాక్టర్ అనే ఒక పర్టికులర్ ఎపిసోడ్ ద్వారా మనకి చాలా రకాల ఇన్పుట్స్ని అందిస్తూ అండ్ ప్రస్తుతానికి కానీ చూసుకున్నట్టయితే రీజనల్ టీవీ నుంచి కూడా మన ఈనాడు సిరి పేపర్లోని ఆయన కాలమ్స్ ఆయన రాస్తూ చాలా వరకు ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తూ మన ప్రేక్షకులకి చాలా వరకు దగ్గరగా ఉండే మనిషే. అయితే ఈరోజు ఆయన యొక్క అనుభవం నుంచి సో ఈ గోల్డ్కి సంబంధించి మన ఫినాన్సెస్ని మనం ఎలా చూసుకోవాలి అని అంటూ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్రశ్నలతోటి ఆయన యొక్క వివరాలని అనేవి మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి ఎపిసోడ్ని ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ మనతోటి ఉన్నారు తుమ్మా బాలరాజ్ సార్ గారు. Hello sir, we welcome you to నమస్తే అండి. the YouTube channel. So it's చాలా సంతోషంగా ఉంది మీరు మాతో పాటు పాల్గొని మీ యొక్క ఎక్స్పర్టైజ్ నుంచి. అసలు ఆర్థిక రంగంలో 24 సంవత్సరాలు అంటే చిన్న మాట అయితే కాదు. సో డెఫినెట్గా మీరు చూసిన ఆర్ మీకు తెలిసిన చాలా రకాల విషయాల మీద మాకు ఈరోజు మా ప్రేక్షకులకి చాలా మంచి విషయాల్ని అందజేస్తారు అని ఆశిస్తూ ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్ సిరీస్ని మీతో మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం సార్. సో వి ఫీల్ రియల్లీ ఆనర్డ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ. సో లెట్స్ గో అహెడ్ సార్. సో మేము ప్రస్తుతానికంటే ఈ పర్టికులర్ పాడ్కాస్ట్లోని ఎక్కువగా మనము చూడాల్సిన ఆర్ లేకపోతే దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అని అంటే, మీకు చాలా విషయాలు అంటే ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. సో వాటి నుంచి ఏవో కొన్ని విషయాలని మనం చాలా పూర్తిగా తెలుసుకుందాము అనే ఈ ప్రయత్నంతో పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి అసలు మనము ఇన్వెస్ట్మెంట్స్లో వివిధ రకాల విషయాలు వివిధ రకాల ఆప్షన్స్ అనేవి మనకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాయి. కాకపోతే బంగారంలో, గోల్డ్లోని ఇన్వెస్ట్మెంట్ గురించి కొన్ని విషయాల్ని తెలుసుకోవాలని కొంచెం ఆసక్తిగా ఉంది సార్. అయితే స్టార్ట్ చేసేద్దాం మై పాడ్కాస్ట్ని. తప్పకుండా అండి. సో మొట్టమొదటి క్వశ్చన్ సార్. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా కానీ చూడాలి అని అంటే, మార్కెట్స్లోని వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి మనందరికీ తెలిసినవే. అయితే అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కన్నా కూడా గోల్డ్ అనేది మనం కొంచెం స్థిరత్వం కోసం అని చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే మీ యొక్క మాటలో, మీ అనుభవం నుంచి అసలు గోల్డ్ అనేది మనకి ఎటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద ఉంటుంది అని మీ యొక్క అనుభవాన్ని మాకు చెప్తారా? ఖచ్చితంగా అండి. గోల్డ్ ట్రెడిషనల్గా మనం ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా కల్చరల్గా మనకు గోల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము చిన్న చిన్న ఫంక్షన్స్ అవనివ్వండి, మ్యారేజెస్ అవనివ్వండి, జనరల్గా గోల్డ్ ఆర్నమెంట్స్ ఆడవాళ్ళు ధరిస్తారు, మగవాళ్ళు కూడా ధరిస్తారు. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకుండా అది మనము కల్చరల్గా మన కన్జంప్షన్ పరంగా చూడాలన్నమాట. సో చాలా వరకు ఈ రీసెంట్ పాస్ట్లో గోల్డ్ చాలా ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చాయి. అందుకోసమే చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇష్టం చూపిస్తూ ఉన్నారు. మీరు చూసినట్టయితే కోవిడ్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ అనేది చాలా అధికంగా రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా రీసెన్సీ బయాస్ ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది దేని గురించి మాట్లాడుతున్నారు? బంగారం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే బంగారము గత 3 సంవత్సరాలుగా చాలా అధికంగా రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ ఇచ్చింది. సో రీసెన్సీ బయాస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏమైతే జరుగుతుందో దాన్ని దృష్టిలో తీసుకొనే చాలామంది ఇన్వెస్టర్స్ డెసిషన్ తీసుకుంటారు. సో గతంలో ఏం జరిగింది దాని గురించి పెద్దగా పట్టించుకోరు అన్నమాట. సో మనం బంగారం గురించి కొద్దిగా హిస్టరీ మాట్లాడుకున్నట్టయితే, లాస్ట్ అట్లీస్ట్ 15-20 ఇయర్స్లో ఏ విధంగా ఉండేది? బంగారం 2010-11లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిందండి.
2010-11లో ఆల్మోస్ట్ ఒక 40-45% రిటర్న్స్ 2010-11లో ఇచ్చింది. కానీ 2018లో దాదాపు 30,000 చిల్లర ఉన్న బంగారము తర్వాత తగ్గి 2018 వరకు ఆల్మోస్ట్ అదే ప్రైస్‌కి మళ్ళీ రీచ్ అయింది. అంటే 6 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా ఉందన్నమాట. సో 6 ఇయర్స్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. కాకపోతే లాస్ట్ బంగారం ఎప్పుడు పెరుగుతుందంటే ఎప్పుడైతే ప్రపంచంలో అనిశ్చిత ఉంటుందో, సో అన్సర్టనిటీ ఉంటుందో. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌గా చూడండి మీరు, కోవిడ్ వచ్చింది. 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత 2022లో మనకు రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది. ఇ తర్వాత అక్రాస్ ద వరల్డ్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. సో అండ్ దాంతో పాటు ఇజ్రాయెల్ వార్ కూడా వచ్చింది. ఆయిల్ ప్రైసెస్ మధ్యలో పెరిగాయి. సో రీసెంట్‌గా ఇప్పుడు టారిఫ్స్ కూడా యూఎస్ విధిస్తుందన్నమాట చాలా. సో ఇవన్నీ కూడా ఏందంటే అనిశ్చిత. సో వాలటిలిటీ, అన్సర్టనిటీ, ఇట్లాంటి టైంలో బంగారం అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా బంగారము భారతదేశంలో పెరగడానికి కారణము రూపీ డిప్రిషియేషన్. సో గ్లోబల్ ఇన్ డాలర్ టర్మ్స్ గోల్డ్ పెరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ భారతదేశంలో మన కరెన్సీ కూడా డాలర్కి కంపేర్ చేస్తే యావరేజ్గా 3-4% డిప్రిషియేట్ అవుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అవ్వదు. ఒకేసారి స్పర్ట్స్లో చాలా ఎక్కువ అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు కాన్స్టెంట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అప్రిషియేషన్ అవ్వచ్చు. బట్ యావరేజ్గా ఒక 3-4% డిప్రిషియేషన్ అవుతుందన్నమాట. సో మనము బంగారము డాలర్లో కొనాలి కాబట్టి ఎప్పుడైతే రూపీ డిప్రిషియేట్ అవుతుందో అది గోల్డ్కి రిటర్న్స్ కూడా యాడ్ చేస్తుంది. ఇవన్నీ కారణాల చేత చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని గోల్డ్లో చూస్తున్నారు. కానీ గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడకుండా కన్జంప్షన్ పరంగా చూడాలి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అనుకుంటే ఓవరాల్గా మన నెట్వర్త్ ఏమైతే ఉంటుందో, మన ఆస్తి మొత్తం ఏమైతే ఉంటుందో అందులో ఒక 10-20% గోల్డ్కి ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోవాలి. నెట్వర్త్ అంటే ఏంది? మన ఆస్తి ఎంత ఉంది, అందులోంచి మన అప్పులు తీసేస్తే మనకు నెట్వర్త్ వస్తుంది. సో ఆస్తిలో ఏమేమి ఉంటాయి ఫ్యాక్టర్స్? స్థిరాస్తి ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది, బంగారం ఉంటుంది, ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అసెట్స్లో మీకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. సో మన ఆస్తులు ఏమున్నాయి అన్నీ చూసుకొని ఒక 10-20% మనం గోల్డ్లో ఎక్స్పోజర్ ఇచ్చుకుంటే నష్టమేమీ లేదు. కానీ ఇప్పుడు బంగారం ధరలు చాలా పెరిగాయి కదా అని చెప్పేసి పెట్టుబడి మొత్తం అందులోనే పెడతానంటే చాలా చాలా ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు మనం చూసే ఈ జెన్జీ వాళ్ళు ఏదైతే ఈ యంగర్ జనరేషన్ అనేది ఉంటున్నారో వాళ్ళు చాలా దేర్ వే అహెడ్ ఆఫ్ దేర్ టైమ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకు ఉండే యాక్సెసిబిలిటీ టు టెక్నాలజీ కానివ్వండి, సో వివిధ రకాల విషయాలుగా అన్నీ కూడా వాళ్ళ యొక్క ఆ జీన్స్ కూడా దేర్ లైక్ మ్యూటేట్ అయ్యి చాలా కొద్దిగా ఫార్వర్డ్గానే ఉన్నట్టుగానే తెలుస్తుంది. కానీ ఇక్కడ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్ యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే ఇలా ఉండే ఈ జెన్జీ వాళ్ళు కూడా అంటే 30% వరకు అండర్ గ్రాడ్యుయేషన్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో కొంత ఒక రూపాయి ఎక్కడి నుంచి వచ్చినా సంపాదించుకున్నారు, ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినా కూడా దీన్ని మనం వెంటనే ఎక్కడన్నా ఒక చోట సేవ్ చేసుకోవడం అండ్ ఆ సేవ్ చేసుకున్న దాన్ని పెట్టుబడి పెట్టడం అనే దాని మీద ఎక్కువగా వాళ్ళు ఆ క్రమశిక్షణతోటి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క సర్వే ఆధారంగా. సో ఇటువంటి ట్రెండ్ని సో మీరు ఎట్లా అది హౌ ఆర్ యూ వ్యూయింగ్ దట్ సార్? మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇటువంటి షిఫ్ట్ని కానీ చూస్తే? గత 15 సంవత్సరాలుగా మీరు చూసినట్టయితే ఇండియాలో రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో, సేబీ కానివ్వండి, అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానివ్వండి, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కానివ్వండి, నిరంతరంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలని చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. దాదాపు 2010-11 నుంచి చాలా ఎక్కువగా జరిగింది ఇది. సో అప్పుడు చేసిన ఈ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. ఈ ఫైనాన్సెస్ పట్ల ఇన్వెస్ట్మెంట్స్ పట్ల అవగాహన ఎక్కువగా అయిందనమాట. సో దానివల్ల యంగ్ జనరేషన్ ఏమైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పైన నాలెడ్జ్ ఎక్కువగా ఉంది. దీనికి అంతటి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇంటర్నెట్ పెనిట్రేషన్ అండి. 2016కి ముందు చూసుకున్నట్టయితే మీరు ఇంటర్నెట్ డేటా చాలా ఖరీదుగా ఉండేది, కాస్ట్ ఎక్కువగా ఉండేది. సో ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. 2016లో రిలయన్స్ జియో ఎప్పుడైతే డేటాని తక్కువ పెట్టిందో దట్ వాజ్ అ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇంటర్నెట్ పెనిట్రేషన్ చాలా ఎక్కువగా అయ్యింది కాబట్టి అప్పటి నుంచి సోషల్ మీడియా ఇంకా వేరే వేరే ఇంటర్నెట్ బేస్డ్ బిజినెసెస్ ఏమైతే ఉన్నాయో అనూహ్యంగా పెరిగాయి. సో ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందండి. ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా ద డోర్స్ టు ద వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ మెనీ పీపుల్. సో దాదాపు ప్రతి ఒక్కరు కూడా
ఫోన్ పైన రోజుకి ఎంత లేదన్నా కానీ 2-3 గంటల నుంచి 10 గంటల వరకు దే ఆర్ హుక్డ్ ఆన్ టు ద ఫోన్. ఈజీగా. సో యూట్యూబ్ షార్ట్లు కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, స్క్రోల్ చేసినప్పుడు దే ఆర్ బొంబార్డెడ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, చూసినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. చాలా వరకు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అది చూడడం వల్ల దే ఆర్ ట్రైంగ్ టు లెర్న్. సో అండ్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. దెర్ ఈస్ వే టు ఎర్న్ లాట్ ఆఫ్ మనీ బై ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అని యంగ్ జనరేషన్ వస్తున్నారు. ఈ లాస్ట్ కోవిడ్ తర్వాత నుంచి ఇది చాలా ఎక్కువగా అయింది. సో ఈ లాస్ట్ 5 yearsగా చూస్తే ఓన్లీ వన్ వే అప్ చూసారనమాట. ఫర్ బ్రీఫ్ పీరియడ్ 2021 అక్టోబర్ మార్కెట్ 60,000, సెన్సెక్స్ 60,000 లెవెల్స్కి హిట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కరెక్షన్ అంటే డౌన్ఫాల్ మొదలైంది. 2023 అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ వరకు మళ్ళీ అదే పాయింట్కి రీచ్ అయింది అనమాట. సో ఎక్కువగా కరెక్షన్ చూడలేదు అండ్ రిటర్న్స్ చాలా విపరీతంగా వచ్చాయి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే స్టాక్ మార్కెట్ ఈజ్ అ గేట్ వే టు బికమ్ రిచ్ ఇన్ ద వెరీ షార్ట్ టైం. సో కొందరికి ఎక్స్పీరియన్సెస్ కూడా ఆ విధంగా ఉన్నాయి. సో పట్టిందల్లా బంగారం అయింది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఎవ్రీ మంత్ 2%, 3%, 4% రిటర్న్స్ కూడా వచ్చాయి. సో అది కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ఉంటుంది అనే ఒక అపోహ చాలా మందిలో వచ్చింది. సో ఆ షార్ట్ టర్మ్ ఎక్స్పీరియన్స్ లాంగ్ టర్మ్లో కూడా కంటిన్యూ అవుతుందని అనుకొని చాలామంది డబ్బులు పెడతా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ కొందరు అప్పులు చేసి మరీ పెడుతున్నారు. సో అలా చేయడం వల్ల ప్రమాదానికి గురవుతామండి. ఎప్పుడు కానీ పెట్టుబడులు మన సొంత డబ్బు ఉంటేనే పెట్టుకోవాలి. మన ఖర్చులు పోయిన తర్వాత సర్ప్లస్ మనీ ఉంటేనే స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఆ డబ్బు అక్కర్లేదు అనుకుంటేనే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యంగ్ జనరేషన్, నేను చెప్పేది వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ యంగ్ జనరేషన్ ఆర్ చేజింగ్ రిటర్న్స్. సో చేజింగ్ రిటర్న్స్ ఈజ్ లైక్ క్యాచింగ్ ఏ బటర్ఫ్లై. మనం బటర్ఫ్లైని పట్టుకోవాలనుకుంటే బటర్ఫ్లై ఎగురుతుంది అనుకోండి, దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటే అది మన చేతికి దొరుకుతుందా? దాని వెనకాల పరిగెత్తాలి. కొందరు అదృష్టవంతులకి దొరుకుతుందేమో, కానీ చాలా వరకు ఇట్ విల్ స్లిప్ అవే ఫ్రమ్ అవర్ హ్యాండ్స్. కానీ ఆ బటర్ఫ్లై మన దగ్గరికి రావాలంటే కొన్ని సందర్భాల్లో మనం కామ్గా స్టిల్గా ఉన్నామనుకోండి, అది వచ్చి మన షోల్డర్ పైన వాలే సందర్భాలు కూడా ఉంటాయి. అదే వచ్చి వాళ్తుంది. సో పెట్టుబడులు కూడా అంతే అండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము పేషెన్స్తోని ఓపికగా వెయిట్ చేసాము. సో బటర్ఫ్లై వచ్చి మన పైన వాలింది. అదేవిధంగా పెట్టుబడుల విషయంలో కూడా మనం పెట్టుబడులు ఫస్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది క్వశ్చన్ వేసుకోవాలి. దీనివల్ల ఏం సాధిస్తున్నాం అనేది క్వశ్చన్ చేసుకోవాలి. సో వెన్ ద వై ఈజ్ క్లియర్ దెన్ క్లారిటీ కమ్స్. సో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు తెలియాలి. సో దాంతోపాటు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చేస్తున్నామా, ఏదైనా గోల్ అచీవ్ చేయడానికి చేస్తున్నామా, లేకపోతే మన ఫ్రెండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళే లాభాలు సంపాదిస్తూ ఉన్నారు, మనం ఏదో మిస్ అయిపోతున్నామా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దాని గురించి చేస్తున్నామా, ఈ క్లారిటీ ఉండాలి. సో మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఏ ఇబ్బంది లేకుండా మన పెట్టుబడి గ్రో అవుతుంది. సో ఇది నాకు తెలిసినంత మటుకు జెన్జీకి మాత్రమే కాదండి, స్టాక్ మార్కెట్స్ పరంగా ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను. సో మీరు చెప్పినట్టుగానే తాత్కాలికమైన టెంపర్మెంట్స్తో మనం కానీ లాంగ్ టర్మ్లో ఆశించాలి అని అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. సో కొద్దిగా ఓపికతో పాటు తెలివితేటలు ఒక ఎత్తు అని అంటే, మేబీ తెలివి లేకపోయినప్పటికీ కూడా మనం కొంచెం అదే ఒక క్రమశిక్షణతోటి, బట్ మీరు చెప్పినట్టుగా స్ట్రాటజీ అనేది కూడా ఎంచుకుని ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద ఒక అవగాహన అనేది పెట్టుకున్నట్టే మనం బాగా ఒక మంచిగా రాణించవచ్చు, అనుకున్న ఆ గోల్స్ని అయితే రీచ్ అవ్వచ్చు అని అర్థమైంది సార్. ఒక్క పాయింట్ యాడ్ చేస్తారండి. ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీ దీని గురించి మాట్లాడుతున్నాము. చాలా మందికి ఆ స్ట్రాటజీ ఏంది, ఎలా పెట్టుబడులు పెట్టాలని తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక మంచి మెంటర్ని వెతుక్కోవాలి, ఒక మంచి ఫైనాన్షియల్ మెంటర్ని వెతుక్కోవాలి. అందరికీ అది సాధ్యం కాదేమో, కానీ కొద్దిగా కష్టపడితే దొరుకుతారేమో. ఒక మంచి ఫైనాన్షియల్ మెంటర్, ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని వెతుక్కుంటే అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. డెఫినెట్గా సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఎంతో ఉంది. సో మనం వివిధ రకాల విషయాలకి ఎంతో మనం తెలుసుకోవడం కానీ అవగాహన పెంచుకోవడంలోని, సో మీరు చెప్పిన ఈ పాయింట్ అనేది చాలా కీలకమైన విషయం. యాక్చువల్గా ఒక మంచి జర్నీ మీరు సాఫీగా సాగాలి, ఎటువంటి అంటే అవంతరాలు వస్తూనే ఉంటాయి, దాన్ని అధిగమించి మీరు వెళ్ళాలి అని ఆ కాన్ఫిడెన్స్ మీరు రావాలంటే తప్పకుండా మెంటర్స్ అన్ని చాలా
ఇంపార్టెంట్‌గా ఇది ఉంటారు. సో, అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మార్కెట్స్‌లోని అస్థిరత్వం అంటే మనం అన్‌సర్టనిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అంటే వాలటాలిటీకి గత కొన్ని నెలలుగా గాని మనం చూసినట్టయితే మీరు చెప్పిన విధంగానే అరే! మార్కెట్స్ పడిపోతున్నాయి. ఈ టైంలో మనం ఏం చేయాలి అని వివిధ రకాల విషయాలను చూసి వాళ్ళకి తెలిసింది కొంచెం, తెలియంది ఎక్కువ ఇవన్నీ పెట్టుకొని ఎస్ఐపీస్‌ని స్టాప్ చేసేస్తే బాగుంటుంది. బయటికి ఎగ్జిట్ అయిపోతే బాగుంటుందని. కాకపోతే ఇంకొన్ని రకాలుగా గాని విన్నట్టయితే ఇదే టైంలోని ఆర్థికంగా అదే క్రమశిక్షణతోటి ఎస్ఐపీస్‌ని అలాగే వేస్తే మంచిది. బయింగ్ మోడ్‌లో అంటే ఈ టైంలోనే ఎక్కువగా కొంటే అది మంచిది అనే విషయాల్ని కూడా వింటున్నాం. సో, మీ యొక్క టేక్ ఏంటి సార్? అసలు మార్కెట్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు మీరు ఏ సజెషన్స్ ఇవ్వాలి అని మీ యొక్క అనుభవం నుంచి ఎటువంటి విధంగా మనము ప్రవర్తించాలి ఒక ఇన్వెస్టర్‌గా అని మీరు చెప్తారు రైట్. మాకు? రైట్. సో, ఇప్పుడు పెట్టుబడులు ఎవరైతే వాళ్ళ లక్ష్యాల గురించి పెట్టుబడి పెడతారో, ఎవరికైతే 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉండి పెట్టుబడి పెడితే, వాళ్ళు యాక్చువల్‌గా మార్కెట్‌లు పడ్డప్పుడు సంతోషించాలి. ఓకే. ఇంతకుముందు చెప్పాను కదా! అవును. హర్డ్ మెంటాలిటీతోని మనం బిహేవ్ చేయకూడదు. కరెక్ట్. హర్డ్‌కి ఆపోజిట్‌గా బిహేవ్ చేయాలి. హర్డ్ ఏమనుకుంటుంది? అందరూ హ్మ్. గుంపులో గోవిందలాగా అనుకుంటే, అయినప్పుడు మనం ఏం పడిపోతున్నాయి. వాళ్ళలాగానే అమ్మో! బిహేవ్ చేద్దాం. మనకు హ్మ్. సెపరేట్‌గా రిజల్ట్స్ రావాలి అనంటే ఎగ్జాక్ట్‌లీ హర్డ్‌కి ఆపోజిట్‌గా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, హర్డ్ ఏం చేస్తది ఇప్పుడు? ఎస్ఐపీలు స్టాప్ చేసుకుంటారు. కరెక్ట్. సో, యాక్చువల్లీ ఇది కదా టైం పెట్టుబడి పెట్టాల్సింది. ఎందుకంటే ఎవరైతే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, తక్కువ ధరలో దొరుకుతున్నాయి. కరెక్ట్. సో, మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి మార్కెట్‌లో బట్టలు కొంటాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు అమెజాన్ సేల్ గాని, ఫ్లిప్‌కార్ట్ సేల్ గాని, అప్పుడే జెన్‌జీ గురించి మాట్లాడుతున్నారు కదా! అప్పుడే కదా కొనేది. కరెక్ట్. ఎందుకంటే రూ. 100 దొరికేది వాళ్ళకు ఈ రూ. 50 రూ. 40 దొరుకుతది కాబట్టి ఎక్కువ కొంటారు. సో, ఇక్కడ కూడా అదే ఆలోచన పెడితే మనకు దొరకాల్సింది దొరకాల్సిన ధర కంటే కూడా తక్కువలో తక్కువ. దొరుకుతాయి. అందు గురించమే మనం ఇంకా కొంచెం ఎక్కువగా పర్చేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మార్కెట్ యాక్చువల్లీ ఆపర్చునిటీ ఇస్తుంది. యాక్చువల్‌గా లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఎప్పుడు కూడా రోజు భగవంతునికి ప్రే చేసుకోవాలి. ఏమంటే మార్కెట్‌లు రోజు వాలటైల్‌గా ఉండాలి. మార్కెట్‌లు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు తక్కువలో యూనిట్స్ వస్తాయి. స్టాక్స్ తక్కువ ప్రైస్‌లో వస్తాయి. కానీ నాకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మార్కెట్‌లు పైన. పైనకుండాలి. యెస్. అంతే కదా! సో, మార్కెట్‌లు పడ్డప్పుడు పానిక్ అవ్వకూడదు. యాక్చువల్లీ వి షుడ్ బి హ్యాపీ. సో, హ్యాపీగా ఉండాలి. సో, చెప్పడానికి ఈజీగానే కానీ ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదు. అందుకోసమే 3 ఇయర్స్ ముందు సిస్టమాటిక్ ఎగ్జిట్ అని ఇంతకుముందు చెప్పాననమాట. ఓకే. సో, సార్ మనం నెక్స్ట్ అంటే మనం ఇప్పుడు బంగారం గురించి టాపిక్ స్టార్ట్ చేశాం కదా! సో, మీరు కూడా చెప్పిన ఆ విషయం ఏంటంటే బంగారం యొక్క ధరలు విపరీతంగా పెరగడంతోటి అంతకుముందు స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడేవాళ్ళు కాస్త ఇప్పుడు కంప్లీట్‌గా బంగారం గురించి మాట్లాడుతున్నారని. సో, చాలా వేగంగా అవునండి. కూడా మనం ఈ గ్రోత్ అనేది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అనంటే ఇలాంటి ట్రెండే అంటే బంగారం ఇంకా పెరిగే ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఆర్ లేకపోతే లేదు ఒక పీక్ వరకు రీచ్ అయిపోయి ఇక్కడి నుంచి ఇది ఆగిపోతుందా? సో, ఇటువంటి 2 సందర్భాలకి సంబంధించినట్టుగా గోల్డ్ ఒక మంచి ఆప్షన్‌గా అంటే ఇక్కడ మనం ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది మనకొక ఉచితమైన విషయంగా, ఉచితమైన ఒక ఆప్షన్‌గా ఉంటుందా? మీ యొక్క ఇన్‌సైట్స్ ఏంటి సార్ దీనిపైన? షార్ట్ టర్మ్‌లో వాలటైల్ ఇన్వెస్ట్‌మెంట్స్ పైన ప్రిడిక్ట్ చేయలేమండి. 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో లేదా సంవత్సరంలో మీరు గోల్డ్ అనండి, స్టాక్ మార్కెట్ అనండి, రియల్ ఎస్టేట్ అనండి ఎక్కడికెళ్తుంది అనంటే ఐ డోంట్ హావ్ ఎ డెఫినిట్ ఆన్సర్. అండ్ ఎవరైనా ఖచ్చితంగా పైనకెళ్తుంది లేకపోతే కిందకెళ్తుందని చెప్తున్నారనుకోండి, దే ఆర్ జస్ట్ సింప్లీ బ్లఫింగ్. ఎవ్రీబడీ హాస్ ఎ వ్యూ బట్ నోబడీ హాస్ ఎ క్లూ. సో, అందుగురించే గోల్డ్ మీరు కొనాలనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్ మూవ్‌మెంట్ మీరు ఎందుకు కొంటున్నారో, ఎందుకు కావాలనేది ఫస్ట్ ముందు మనం ఆలోచించుకోవాలి. హ్మ్. కన్జంప్షన్ పర్పస్ కాది. హ్మ్. ఇప్పుడు కూతురున్నది. కూతురికి మ్యారేజ్ చేయాలి ఒక 10 సంవత్సరాల హ్మ్. తర్వాత. మీరు ఒక 20 తులాల బంగారం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది హ్మ్. మ్యారేజ్‌లో. డివైడ్ చేసుకోండి. 10 సంవత్సరాలకి మీరు ప్రతి సంవత్సరము ఒక 2 తులాల బంగారం కొనుక్కోండి. హ్మ్. కొద్దిగా కొనుక్కోండి. అది మీరు ఫిజికల్ గోల్డ్ త్రూ కొంటారా? లేకపోతే వేరే ఆప్షన్స్ త్రూ కొంటారా అనేది మీ కన్వీనియన్స్ ప్రకారం హ్మ్. ఉంటుందన్నమాట. అయితే పెట్టుబడి విషయానికొస్తే జనరల్‌గా సాధారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఫిజికల్ గోల్డ్ గురించి హ్మ్. మాట్లాడుతున్నాను. ఫిజికల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు హ్మ్. ఫిజికల్ గోల్డ్ కొన్న తర్వాత 100లో 95 ఆర్ 99% అమ్మరు. హ్మ్. కరెక్ట్. ఎవరైతే బంగారాన్ని అమ్ముతారో, ఫిజికల్ గోల్డ్‌ని అమ్ముతారో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సోషల్ స్టిగ్మా. వెరీ ట్రూ. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే
అటాచ్మెంట్ ఉంటదనమాట. బంగారం చూసినప్పుడల్లా కొద్ది కొద్దిగా మనకు తెలియని అటాచ్మెంట్ దానికి ఏర్పడుతూ ఉంటుంది. కరెక్ట్. సో విల్ బి పొసెసివ్ అబౌట్ దట్. హ్మ్. సో దానికంటూ కొన్ని మెమరీస్ అల్లుకుంటాము. కొన్ని మెమరీస్ క్రియేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ అన్ ఎమోషన్. గోల్డ్ ఈస్ అన్ వెరీ ఎమోషన్. మచ్. ఎమోషన్ అమ్ముతామా? సో ఎమోషన్ అమ్మలేం కదా! కరెక్ట్. ఫిజికల్ గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారో, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తారో, ప్రాబ్లీ ఇట్ మే బి వెరీ డిఫికల్ట్ టు సెల్ ఇట్. హ్మ్. హ్మ్. బట్ అదే ఫినాన్షియల్ గోల్డ్, పేపర్ గోల్డ్ అనుకోండి, అంత అటాచ్మెంట్ ఉండదు. అది చూడరు కాబట్టి గోల్డ్ని టచ్ అండ్ ఫీల్ ఉంటుంది, చూస్తారు. బట్ మీకు పేపర్ గోల్డ్ అనుకోండి, యూ డోంట్ టచ్ అండ్ ఫీల్, ఆ ఎమోషన్ ఉండదు ఆ! అనమాట. కన్జంప్షన్ పరంగా మీకు కావాలనంటే ఎంత కావాలో చూసుకోండి. హ్మ్. మీకు డబ్బులు ఉన్నప్పుడల్లా ధరలు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం ఎక్కువ కొనుక్కోండి. ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ కొనుక్కోండి. యావరేజ్ అవుట్ చేసుకొని యూ అక్యుములేట్ ద గోల్డ్. ఫిజికల్గా మీకు అట్లా కొనాలనుకుంటే, లేదంటే యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్స్. ఆ విధంగా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మనం ప్రతి ఛానల్‌ని తిప్పి చూసినా, ఎక్కడ పెట్టిన న్యూస్ డిస్కషన్స్ గానీ, డిబేట్స్ గానీ హోరీన ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్స్ గురించే అందరూ గూడా మాట్లాడుతున్నారు. సో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మార్కెట్స్‌లో వాలటాలిటీని చూస్తున్నారు. యాక్చువల్‌గా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్‌గా గూడా చాలామంది అసలు ఈ టారిఫ్స్ అంటే ఏంటి సార్? కొంచెం చాలా సులువుగా అర్థం చేసుకునేలాగా మీరు చెప్పగలుగుతారా? టారిఫ్ అంటే ఏం లేదండి, ఒక సుంకం, ఒక కైండ్ ఆఫ్ పెనల్టీ. యాహ్! ఓకే. సో మీరు ఒక 40-45 సంవత్సరాల క్రితం వరకు కూడా యుఎస్ వాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. యాహ్! ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా, హ్మ్. ఇట్ వాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద వరల్డ్ హ్మ్. ఒక 45-50 సంవత్సరాల క్రితం హ్మ్. వరకు. తర్వాత లేటర్ అంటే ఇప్పుడు కార్స్ కానీ, హెవీ ఎక్విప్మెంట్స్ కానీ, ఏమైనా కానీ యూఎస్ నుంచి చాలా ఎక్స్పోర్ట్ అయ్యాయి. హ్మ్. హ్మ్. తర్వాత ఏమైపోయిందంటే ఏషియన్ కంట్రీస్ హ్యావ్ టేకెన్ ఓవర్. యాహ్! జపాన్, హ్మ్. కొరియా, హ్మ్. హ్మ్. సౌత్ కొరియా, అవును. చైనా. హ్మ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ మెల్లిమెల్లిగా అక్కడ నుంచి ఏషియన్ కంట్రీస్కి షిఫ్ట్ అవ్వడం మొదలైంది. ఎందుకు కారణం అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ అయిపోయేది. లేబర్ కాస్ట్ కానివ్వండి, మెటీరియల్ కాస్ట్ హ్మ్. కానివ్వండి. అల్టిమేట్గా ఎవరు ఎవరైతే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ హ్మ్. చేయాలనుకుంటున్నారో కాంపిటేటివ్ ప్రైస్ ఉండాలి. కరెక్ట్. తక్కువ ధరలో వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ వస్తువులు ఏమైతే ఉందో ఎక్కువ మంది కొనే అవకాశం ఉంటుంది. సో ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కోల్పోయారు. హ్మ్. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్మ్. చాలా తక్కువ ధరలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలు కరెక్ట్. పెట్టారనమాట. హ్మ్. సో ఒకప్పుడు ఆటో ఇండస్ట్రీలో యూఎస్ లీడర్గా ఉండేది. తర్వాత జపాన్ టుక్ ఓవర్, రైట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ నుంచి వెళ్ళిపోవడం హ్మ్. మొదలైంది. తర్వాత యూఎస్ ఏమైపోయిందంటే దే హావ్ బికమ్ లీడర్స్ ఇన్ టెక్, ఏఐ, కరెక్ట్. సాఫ్ట్‌వేర్. హ్మ్. సో ఈ రంగాలలో చాలా వరకు ఉద్యోగాలు వచ్చాయి. హ్మ్. హ్మ్. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ లీడర్‌షిప్ ఇన్ దోస్ సెక్టర్స్. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైతే ఉందో చాలా వరకు అవుట్‌సోర్సింగ్ అయిపోయింది. వేరే వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోయాయి. హ్మ్. సో ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ వేరే కంట్రీస్‌కి హ్మ్. వెళ్ళిపోయాయో, సో జాబ్స్ ఏమైతే ఉన్నాయో అవి లోకల్‌గా తగ్గిపోతాయి కదా! కరెక్ట్. సో జాబ్స్‌ని మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి ట్రంప్ వాళ్ళ ఓటర్స్‌కి ఎవరైతే లాయలిస్టులు ఉన్నారో, ఓటర్స్ ఎవరైతే హ్మ్. ఉన్నారో వాళ్ళకి ట్రంప్ చెప్పింది ఏందంటే, నేను వచ్చినప్పుడు మళ్ళా ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డెన్ డేస్ బ్యాక్ టు అమెరికా. హ్మ్. హ్మ్. ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి స్లోగన్‌తోని హి హాస్ కమ్ బ్యాక్. సో హి ఈస్ ట్రైయింగ్ టు ఫుల్‌ఫిల్ హిస్ వర్డ్ టు హిస్ కంట్రీమెన్. హ్మ్. సార్ ఇటువంటి మార్కెట్స్ వాలటాలిటీకి ఎక్కువగా గురవుతున్నప్పుడు అంటే మనం ఏదైతే మీరు చెప్పారు కాబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఉంటుంది. సో వెన్ వి వెంట్ టైమ్ లైన్‌లో వెనక్కి వెళ్లి చూసినా కూడా ఇప్పటి నుంచి ఒక 20 సంవత్సరాలు వెళ్ళినా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూనే వచ్చాం. ఇలాంటి సిట్యుయేషన్స్ మార్కెట్స్ ఎక్కువ వాలటాలిటీకి గురైనప్పుడు డూ యూ థింక్ ఇప్పుడు మనం గోల్డ్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇదొక మంచి ప్రొటెక్షన్‌గా అంటే మనల్ని ఇదొక అస్త్రంగా మనం వాడొచ్చా? ఒక హెడ్జ్ కమోడిటీగా దీన్ని చూడొచ్చా? సో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇటువంటి టైంలో. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆల్వేస్ ఈస్ కన్సిడర్డ్ ఎ హెడ్జ్ అగైన్స్ట్ ఇన్‌ఫ్లేషన్, హెడ్జ్ అగైన్స్ట్ హ్మ్. అన్‌సర్టెనిటీ. హ్మ్. అగైన్ ఇన్వెస్ట్‌మెంట్ క్వెషన్ చేసుకోవాలి. అది ఇన్వెస్ట్‌మెంటా? కన్జంప్షనా? ఓకే. మీరు ఇన్వెస్ట్‌మెంట్ గురించి చేస్తున్నారా? కన్జంప్షన్ గురించి చేస్తున్నారా? కన్జంప్షన్ గురించి చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం హ్మ్. లేదు. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులున్నాయా? కొద్దిగా కొనుక్కుంటూ హ్మ్. వెళ్ళిపోండి. ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తే అగైన్ యూ క్యాలిక్యులేట్ మీ ఓవరాల్ అసెట్స్ హ్మ్. ఏమున్నాయి? ఆస్తులు ఏమున్నాయి? అందులో గోల్డ్ పర్సెంటేజ్ ఎంతుంది? గోల్డ్ పర్సెంటేజ్ 2-3%, 5% ఉంది. ఇంక్రీజ్ చేసుకునే స్కోప్ ఉంది. ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. ఇఫ్ యువర్ గోల్డ్ హ్మ్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్ బై 10-20, అగైన్ ఇట్ ఈస్ కేస్ టు కేస్ బేసిస్. 10% ఆర్ 20%కి మించిపోయి హ్మ్. ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అప్పుడు దాన్ని లోడప్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అండ్ ముఖ్యంగా వీఆర్ గెటింగ్ సటిల్ హింట్స్ అరౌండ్. హ్మ్.
చాలామంది ఈ విషయం గురించి తరచూ మాట్లాడుతూ ఉన్నారు. ఐ మేబీ రాంగ్, ఇంకా కొద్దిగా పరిగెత్తొచ్చేమో. కానీ మార్కెట్ ఈస్ గివింగ్ సటిల్ హింట్స్. వెన్ ఎవ్రీబడి లాట్ మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ ఆస్పెక్ట్, ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ దీనిది పీక్ అయిపోయింది అని అనుకోవాలి. ఓకే. సరే ఎప్పుడు వీ కెనాట్ బి ష్యూర్ ఆర్ సర్టెన్ వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్, బట్ దీస్ ఆర్ సటిల్ హింట్స్. కరెక్ట్. సో అయితే ఇప్పుడు మనము ఎప్పుడు కూడా అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా కొంతవరకు మనకి రియల్ ఎస్టేట్ ఉండేది, అండ్ దాని తర్వాత స్టాక్ మార్కెట్స్ గురించి డిస్కషన్స్, అండ్ దాని తర్వాత గోల్డ్ పరంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మీ యొక్క అభిప్రాయంలో, మీ ఒపీనియన్లోనే అసలు మనకి స్టాక్ మార్కెట్ వర్సెస్ గోల్డ్ ఈ రెండిటికి మధ్యలో కోరిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చెప్తారు సార్? సో వాట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? జనరల్గా స్టాక్ మార్కెట్ ఎప్పుడు పరిగెత్తుతుంది అంటే వెన్ దెర్ ఇస్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ప్రపంచం అంతా మంచిగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, స్టాక్ మార్కెట్స్ విల్ గో, పరిగెత్తుతూ ఉంటాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి. గోల్డ్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే అనిశ్చితత ఉంది, వాలటిలిటీ ఉంది, వార్స్ అవుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ బాగా విపరీతంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది, వెన్ దెర్ ఇస్ డెస్పేర్ అక్రాస్ ద వరల్డ్, సో భయాందోళన ఉంది ప్రపంచంలో. ఇట్లాంటి సమయంలో గోల్డ్ పెరుగుతుంది. సో అందు గురించి ఆ 10-20% అనేది మనము పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే అది మనకు ఒక షాక్ అబ్జర్వర్ లాగా వర్క్ చేస్తుంది. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నారు కదా. ఒకే బాస్కెట్లో మనం ఎగ్స్ పెట్టామనుకోండి, ఏదో కారణం చేత చేయి తగిలి కింద పడ్డాయి అనుకోండి, ఆ ఎగ్స్ చాలా ఎగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఒకే బాస్కెట్లో పెట్టకుండా మనం ఒక 4-5 బాస్కెట్స్లో డిఫరెంట్గా పెట్టామనుకోండి, ఒక బాస్కెట్ రియల్ ఎస్టేట్ బాస్కెట్ కావచ్చు, ఒక బాస్కెట్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ షేర్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బాస్కెట్ కావచ్చు, ఒక బాస్కెట్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఒక బాస్కెట్ గోల్డ్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ బాస్కెట్స్లో పెడితే ఏంటంటే ఒక టైంలో ఒక బాస్కెట్ బాగా చేస్తుంది, ఒకటి బాగా చేయదు. సో ఎప్పుడైతే దీన్ని కోరిలేషన్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ మధ్యలో కోరిలేషన్ నెగిటివ్గా ఉంటుందో అది బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. మనము చిన్నగా ఉన్నప్పుడు ప్లే గ్రౌండ్లో ఆడతాం కదా, దాన్ని ఏమంటాం కిందికి సీసా, రైట్? సో సీసా లాగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, దట్ ఈస్ రియల్లీ అంటే చెప్పాలని అంటే ఈ 1.5 అవర్స్లో మీరు కవర్ చేసిన డెప్త్ ఎలా ఉందంటే ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ 1.5 డీకేడ్. మీకు ఉండే ఆ 2 డీకేడ్స్ యొక్క కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని యూ జస్ట్ బ్రోకెన్ ఇట్ డౌన్. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు ఆ క్వశ్చన్కి మాత్రమే కాకుండా హౌ షుడ్ అన్ ఇన్వెస్టర్ బిహేవ్ అనే ఓవరాల్ పర్స్పెక్టివ్ ఇచ్చి దాంతో మీరు లైఫ్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని, లైక్ ఎనీబడి లిస్నింగ్ టు ద పాడ్కాస్ట్ వాళ్ళకి ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ ఒక మంచి ఒక సైకాలజీ ఆఫ్ మనీ చదివిన, ఆ పుస్తకం చదివిన ఒక ఎక్స్పీరియన్స్ లాగా కూడా ప్రాక్టికాలిటీలోని చాలా విషయాలు అంటే మీరు చాలా లైక్ అవలీలగా యువర్ లైక్ గుడ్ ఆన్ ద నంబర్స్, లైక్ ఫింగర్ టిప్స్లో పెట్టుకుని ఇది ఇలాగా. సో హౌ షుడ్ వి మెషర్ రిటర్న్స్ అనేది, ద రియల్ రిటర్న్స్ అనేవి, సో అవి చాలా చాలా అద్భుతంగా చెప్పి, అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా మీరు నిలబడిన చోట నుంచే నీళ్లు తాగుతూ వెళ్ళడం ముందుకి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా మైండ్ సెట్ గురించి చెప్పిన విషయం ఉంది కదా సార్, వెరీ టూ ఇంప్రెసివ్ అనమాట. సార్ మీరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తాను. మనము ఫ్రాడ్స్కి లోన్ కాకూడదు అనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్. మద్యం కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్ళి కొంటాం, పాలు కష్టపడి ఇంటికి తెచ్చి ఇవ్వాలి. సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ కమ్స్ ఈజీలీ, రైట్? మంచి దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే కష్టపడి వెళ్ళాలి. మంచి, ఎందుకంటే ఈజీ, మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, అందులో మీకు ఈజీగా ఈ మెసేజెస్ వస్తాయి, మీరు అంత సంపాదించేసేయండి, ఇంత సంపాదించేసేయండి. డబ్బు సంపాదించడం అంత ఈజీ ఉంటే వై విల్ ఎనీబడి టెల్ సీక్రెట్ టు అస్? దే విల్ బి బిజీ మేకింగ్ దేర్ ఓన్ మనీ. ఈ కామన్ సెన్స్ మనం వాడాలి, రైట్? సో I should be thankful for Grow for giving me this opportunity. అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఏదైనా విషయాలు మాట్లాడినవి మీకు నొప్పి కలిగించినట్టయితే క్షమించండి. సో ఇదొక మంచి ప్రయత్నము, ప్రాపర్గా మనం ఏ విధంగా ఆలోచించాలి, పెట్టుబడులు ఏ విధంగా పెట్టుకోవాలనేది. అండ్ మీ కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. అండ్ ఎనీథింగ్ విచ్ ఐవ్ టోల్డ్ ఈజ్ హ్యాస్ అఫెండెడ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే సార్. సో I think it's all that begins well ends well. My first podcast ni meeto start chesamu and so many valuable insights you've given us. So thank you so much sir. Thank you for your
థ్యాంక్ యూ వాల్యుబుల్ అండి. టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఏవైతే మేము అడిగిన క్వెషన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా ప్రాక్టికల్ అయిన ఒక అనుభవాన్ని తీసుకొని వచ్చి సో ఎలా మనం వ్యూ చేయాలి అని అంటూ చాలా చాలా మంచి విషయాలనైతే చెప్పారు సార్ మనకి. సో అయితే మనము గోల్డ్‌ని అసలు ఎలాగ చూడాలి? మన జనరేషన్స్‌కి తగ్గట్టుగానే అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళన్నా ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని లేకపోతే స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మనం ఒక స్థితప్రజ్ఞతని ఎలాగైతే అమర్చుకొని ఒక క్రమశిక్షణతోటి లాంగ్ టర్మ్‌కి గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే అది మనకి ఖచ్చితంగా మంచి ఫలితాలను తీసుకొస్తాయన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆయన చెప్పడంతో పాటుగా గోల్డ్ అనేది మనం అసెట్ అలొకేషన్ యొక్క ఆధారంగా మనం ఎన్నైతే ఆస్తుల్ని ఏర్పరచుకుంటున్నామో అందులో కొంత పర్సెంటేజ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో వేసినట్టయితే మనకి డైవర్సిఫికేషన్ అనేది లభిస్తుంది అని చెప్పి గోల్డ్ అనేది ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద మాత్రమే కాకుండా మనం చాలా వరకు కూడా అది స్టేటస్ సింబల్ కింద పెట్టుకుంటాము కాబట్టి అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే అంటూ కూడా ఆయన చాలా రకాల విషయాల మీద ఆయన యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవడం అనేది చాలా మంచిగా మనందరికీ అనిపించింది కదా. సో ఆన్ దిస్ నోట్ ఇంకా ఒక మంచి పర్సనాలిటీ తోటి ఇంకొక మంచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ తోటి మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.